నమస్కారం అండి. స్థూల శరీరం గురించి 5 శ్లోకాల ద్వారా చెప్పుకుంటున్నాం. ఆకాశాది భూతముల వలన పరస్పర భాగములతో కలిసినచో పంచీకృతములగును. ఆకాశాది భూతాలంటే మన పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఈ 5 పరస్పర భాగములతో అంటే ఒకదాంట్లో ఒకటి విలీనమై ఉన్నాయి. కలిసినచో అది పంచీకృతములగును. ఇట్టి స్థూలభూతముల చేతను పూర్వకర్మ చేతను ఈ స్థూల శరీరము జీవునికి కలుగుతున్నది. స్థూల భూతాలంటే ఈ కనిపించే పంచభూతాల చేత ఎవరైతే జీవుడు పూర్వ జన్మలో చేసుకున్న కర్మ చేతను మళ్ళీ జీవుడికి అసలు పుట్టుకొస్తుంది. స్థూల శరీరము జీవునికి కలుగుతోంది. ఇది జీవునకు భోగాస్పదమై స్థూల పదార్థ అనుభవమునకు సాధనముగా ఉంటుంది. ఇదేంటంటే భోగాస్పదం. భోగాస్పదం అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలతో భోగించేది ఏదైతే ఉందో ఈ స్థూల శరీరం ఇట్లా ఉంది. స్థూల పదార్థ అనుభవమునకు సాధనముగా ఉంది. స్థూల పదార్థం అంటే ఈ కనిపించే వస్తువులకు వీటన్నిటికీ కూడా ఇది సాధనంగా ఉంది. వనితాది స్థూల పదార్థముల అనుభవము ఈ దేహము చేత కదా కలుగుతున్నది. దీనికి జాగ్రత్త అవస్థ కలదు. స్థూల శరీరానికి ఏముంది? జాగ్రత్త అవస్థ ఉందండి. మనకు అవస్థలు 3 కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. కాబట్టి స్థూల శరీరానికి ఏంటి? జాగ్రత్త అవస్థ ఉన్నదన్నమాట. బాహ్యేంద్రియై స్థూల పదార్థ సేవాం చందనస్త్రస్యాది విచిత్ర రూపాం కరోతి జీవ స్వయం ఏతదాత్మన తస్మాత్ ప్రసక్తి వపుషు అస్య జాగరే. మరియు స్థూల శరీర విషయమనే తద్ధర్మములతోటి విశదపరుచుచున్నారు. జీవుడు దేహముతో తాదాత్మ్యమును కల్పించుకొనుచున్నాడు. జీవుడు ఎట్లా? ఈ శరీరమే నేననే తాదాత్మ్యంతో కల్పించుకుంటున్నాడు. ఏ శరీరం? ఈ స్థూల శరీరమే. కనిపించే శరీరంతోనే తాదాత్మ్యం చెందుతున్నాడు. ఈ దేహమే తానను అధ్యాస చేయగలిగిన అభిమానముచే ఈ శరీరమే నేననే అధ్యాస అంటే తెచ్చిపెట్టుకున్నాడు. అసలు తన ఆత్మస్వరూపం కదా. అధ్యాస అంటే తెచ్చిపెట్టుకున్న కలిగిన అభిమానముచే, నేననే అభిమానముచే బహిరింద్రియములైన చక్షు శ్రోత్రాదుల ద్వారా తనచే భోగ్యములని ఎంచబడినవి స్థూలములైన పదార్థములను సేవించున్నాడు. ఇవన్నీ కూడా ఈ శబ్దస్పర్శ రూప సంబంధాల ద్వారా నేనే భోగిస్తున్నాను, నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఎందుకని? ఈ స్థూలములైన కనిపిస్తున్నాయి కదా, ఈ పదార్థములన్నీ సేవిస్తున్నాడు. నేను ఆ వాసన చూశాను, బాగుంది. నేను ఆ పాట విన్నాను, బాగుంది. నేను అది చూశాను, ఆ విగ్రహాన్ని చూశాను, బాగుంది. ఇవన్నీ కూడా ఈ స్పర్శ బాగుంది, ఇట్లా మెత్తగా ఉంది. ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాడు, సేవిస్తున్నాడు. అనగా వనితలతో కూడిండుట, సదాలాపములకు ఈయన సంతోషించుట, శృంగారోద్దీపకములకు కుసుమ మాలలు ధరించుట, హరిచందనాది సుగంధ ద్రవ్యముల తన దేహమునందు అలముకొనుట. ఈ ప్రకారము పంచేంద్రియములకు సంబంధించిన ఎలాంటి వనితాదులతో కూడి నిండుట, తదాలాపములను విని, మాటలను విని సంతోషించుట, శృంగారోద్దీపములకు కుసుమమాలలు ధరించుట, పూలు అవన్నీ పెట్టుకోవటం, హరిచందనాది గంధాలు అవి రాసుకోవటం. ఈ ప్రకారము పంచేంద్రియములకు సంబంధించిన శబ్దాది విషయ సుఖములను పడేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇది నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ స్థూల శరీరంతో తాదాత్మ్యత చెంది జీవుడు అన్నమాట. ఈ సుఖములన్నీ స్థూల పదార్థముల చేతనే అనుభవింపనగును. ఇక్కడ బాగా గమనించాలండి. ఇవన్నీ కూడా ఏంటి? ఈ సుఖం అన్ని కూడా దేంతో అనుభవిస్తున్నాము? స్థూల పదార్థముల చేత. కనిపించే శరీరము కనిపించే పదార్థముల చేతే అనుభవించదగును. కాన ఈ స్థూల దేహమునకు జాగ్రత్తావస్థ ఎందే ప్రసిద్ధి ప్రాధాన్యము. మెలకుగా ఉన్నప్పుడు ఏ అవస్థ అయితే ఉందో ఈ జాగ్రత్త అవస్థ ఎందే ఈ స్థూల శరీరానికి ప్రసిద్ధి అన్నమాట. ఈ స్థూల శరీర అభిమాని జీవాత్మ, విశ్వడు అనబడును. అవస్థ జాగ్రత్త అవస్థ. ఈ స్థూల శరీరానికి అభిమాని ఎవరు? విశ్వడు. దాన్ని జీవాత్మ అంటారు. విశ్వడు అని పేరు పెట్టి అవస్థ ఏంటి? జాగ్రత్త అవస్థ అండి. సర్వః అపి బాహ్య సంసారః పురుషస్య యదాశ్రయః విద్ధి దేహం ఇదం స్థూలం గృహవత్ గృహమేధినః. గృహస్థునకు గృహము వలె, శ్రద్ధగా వినండి, చాలా లోతు విషయం. గృహస్థునకు గృహము వలె ప్రతి జీవునకును ఇది ఇల్లగును. ఎవరికి? మనకి మామూలుగా గృహస్థం ఎవరైతే ఉంటామో, మన అద్దిల్లు గాని సొంతిల్లు గాని ఎవరైతే ఉంటామో నా ఇల్లు అంటాం కదా మనం. అట్లాగే
ప్రతి జీవునకు ఇది ఇల్లగును. ఇది ఈ స్థూల శరీరం ప్రతి జీవుడికి కూడా ఒక ఇల్లు అవుతుంది. ఈ శరీరమును ఆశ్రయించే సమస్త బాహ్య వ్యవహార కలాపములన్నీ జరుగుతున్నవి. ఈ శరీరాన్ని ఈ స్థూల శరీరాన్ని ఆశ్రయించే సమస్త బాహ్య వ్యవహారాల కలాపాలు జరుగుతున్నాయి. నేను, నాది, వాడు, వానిది, ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ చేస్తున్నాం లేచిన దగ్గర నుంచి కూడా. ఇది ఏ స్థూల శరీరము. గృహస్థుడు ఎలాగున తన గృహమునకు యజమానుడై గృహమునకు సంబంధించిన సుతాదులతో తాదాత్మ్య బుద్ధి కలవాడై ఎట్లా చేస్తున్నాడు గృహస్థుడు అంటే, ఎవరైతే గృహస్థుగా ఉన్న వాళ్ళు తన గృహమునకు యజమానుడై ఇది నా ఇల్లు అనుకుంటూ ఉంటూ సంబంధించిన సుతాదులతో భార్య బిడ్డలు వీళ్ళందరితో తాదాత్మ్య బుద్ధి కలవాడే వ్యవహరించున్నాడో అలాగునా ఇది గృహస్థుడు ఎట్లయితే తాదాత్మ్య బుద్ధితో ఉన్నాడో అట్లాగే జీవుడును ఈ శరీరమునకు అధిపతి అయి దీనికి సంబంధించిన ఇంద్రియాదులతో అభేదమును చెందియే ఇది నా కన్ను, నా చెవి మొదలగు రూపముగా వ్యవహరించున్నాడు. గృహస్థుడు ఎట్లయితే నా ఇల్లు, నా పిల్లలు అనుకుంటున్నాడు, ఈ లోపల ఉన్న జీవుడు కూడా ఏమంటున్నాడు, ఇది నా కన్ను, నా చెవి, నా ముక్కు, నా కాలని వ్యవహారం చేస్తున్నాడు, మాటలు చెప్పుకుంటున్నాడు అనమాట. గృహమునకును గృహములోనున్న వానికిని గృహస్థుడు వేరుగానే ఉన్నాడు. అంతే కదా. గృహస్థుడు అంటే యజమాని, ఇంటికి యజమాని. ఆ గృహానికి గాని, పిల్లలకు గాని, భార్యకు గాని వేరుగానే ఉన్నాడు. ఇది స్పష్టమే, మన అందరికీ తెలుస్తున్నది. ఆ ప్రకారము ఈ శరీరమునకు తది ఇంద్రియమునకును విలక్షణుడుగానున్నను జీవుడు దానిని తెలుసుకొనుకు ఉన్నాడు. ఈ శరీరానికి ఇంద్రియాలకి కూడా ఎట్లా ఉన్నాడు జీవుడు, వేరుగానే ఉన్నాడు. కానీ ఎందుకని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకనయ్యా అంటే తాదాత్మ్య భావంతో ఉన్నాడు. గృహస్థుడు స్వయముగా గృహమును నిర్మించుకునుచున్నాడు. ఎవరికైతే వాళ్ళకి వాళ్ళు దానిని జాగరూకతతో చూస్తుండినా మాత్రమే కొంతకాలము నిల్చును. లేకపోతే ఎప్పుడోసారి గృహానికి కూడా ఇల్లుకు కూడా ఏదో ఒకటి డ్యామేజ్లు వస్తూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటుంది. ఈ శరీర గృహస్థం అట్టిది కాదు. ఈ శరీరం అట్లాంటిది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2 ఇల్లు గురించి చెప్తున్నాడని. మనం ఉండే ఇల్లు ఒక ఇల్లు గురించి చెప్తున్నాడు, శరీరం అనే ఇల్లుని గురించి చెప్తున్నాడు అనమాట. ఈ శరీర గృహం అట్టిది కాదు. ఇదేం చేశాడు, ఈ స్థూలంగా కనిపించే ఇల్లు అంటే మనం ఇటుకరాళ్లతో, సిమెంట్ తో, ఇసుకతో, వీటితో కట్టిన ఇల్లుని నేనే కట్టుకున్నాను అనుకుంటూ ఏం చేస్తున్నాడు, తను వేరుగా ఉన్నాడు, ఇల్లు వేరుగా ఉంది, భార్య పిల్లలు వేరుగా ఉన్నారు. కానీ ఈ శరీరం అనే గృహం అట్టిది కాదు. ఎట్లా వచ్చింది, జీవుని కర్మానుగుణ్యముగా భగవంతునిచే నిర్మింపబడింది. ఎప్పుడు చెప్పేవారు మనకు లక్ష్మణయ్య గురువు గారు, ఈ ఇల్లు మనం కట్టుకున్నాం, ఆ ఇల్లు ఎవరు కట్టారు, ఆ ఇల్లు అంటే శరీరం అనే ఇల్లు ఎవరు కట్టారు, వాడు కట్టుకున్నాడు. ఎవడు, పరమాత్మ తల్లి గర్భంలో ప్రవేశించి శుక్రశోణిత సంయోగం జరిగి తల్లి గర్భంలో ప్రవేశించి 9 నెలల 9 రోజుల వరకు అందులో ఉండి గూడు కట్టుకుని తర్వాత బయటకు వచ్చాక లోపల చేసినది ఏదైతే ఉందో తల్లి గర్భంలోనో తల్లి చదివిన చదువు మరొక్కసారి మనసా అని అది మర్చిపోయాడు. మర్చిపోతే ఈ అజ్ఞానం అనేది వచ్చిందని మనకు బ్రహ్మ విద్య ద్వారా మనకు గురువు గారు తెలియజేశారనమాట. కాబట్టి ఈ శరీర గృహం అట్టిది కాదు. జీవుని కర్మానుగుణ్యముగా భగవంతునిచే నిర్మింపబడింది. జీవుడు ఏ కర్మ ఎట్లా చేసుకుంటున్నాడో దానికి అనుగుణంగా భగవంతునిచే నిర్మింపబడింది. ఏంటిది, ఈ స్థూల శరీరము. కానీ తనచే నిర్మింపబడినది కాదు. ఎవరికి వాళ్ళు, నేను కన్నాను, మా అబ్బాయి, మా అమ్మాయి, ఇవన్నీ చెప్పుకుంటాం. ఎందుకని ఇందా చెప్పుకున్నాం కదా, వాళ్ళు మన వాళ్ళు కాదు. అయినా సరే మనం తాదాత్మ్య భావంతో చెప్పుకుంటున్నాం. దాన్నే మాయని అంటాం అన్నమాట. కానీ తనచే నిర్మింపబడింది కాదు. కాన కర్మానుగుణ్యముగా వచ్చుతుంది. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. స్థూల శరీరం కూడా తాను ఎంత పోషించి నిలువబెట్ట చూస్తున్నా నిల్చున్నది కాదు. మనం ఎంత బాగా జాగ్రత్తలు తీసుకున్నా, ఆహార నియమాలు తీసుకున్నా, ప్రాణాయామాలు చేసినా, ఎన్ని చేసినా సరే ఇది నిలిచేది కాదనమాట. స్థూలస్య సంభవ జరామరణాని ధర్మాః స్థౌల్యాద్యః బహువిధాః శిశు తాదాత్య అవస్థ వర్ణాశ్రమాది నియమాః బహుదా కామయాః స్యుః పూజా వమాన బహుమాన ముఖాః విశేషాః. పుట్టుట, ముదిమి అంటే ముసలితనము, మృతి ఈ స్థూల శరీరమునకు స్వభావములు. స్థూల శరీర స్వభావం ఏంటి, పుట్టుట. ఎప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక కనిపించింది. తల్లి గర్భంలో రాకముందు తనెవరు, ఆత్మస్వరూపం. కాబట్టి
అది లేకపోతే ఇంకా జనన మరణాలు ఉన్నాయి అని అనుకుంటే తను ఏదైతే పూర్వజన్మ సంస్కారం ఉందో అట్లా బీజ రూపంలో అట్లా ఉండిపోతాడు అనమాట. కాబట్టి స్థూల శరీరానికి ఏం చెప్పుకొస్తున్నాడు? పుట్టాడు, బయటకు వచ్చాడు, ముదిమి ముసలితనం వచ్చింది, ఇట్లా ఇదంతా కూడా మార్పు జరుగుతోంది కాబట్టి ముసలితనం వచ్చింది స్థూల శరీరానికి. మృతి అంటే చనిపోతోంది. ఈ స్థూల శరీరమునకు స్వభావములు మరియు లావగుట, పెరుగుట, చిక్కుట మొదలగునవి శిశుత్వ యవనాద్య అవస్థలు. ఎట్లా ఒళ్ళు వచ్చింది, లావుగా వచ్చింది, పెరిగాడు, ఎత్తు పెరిగాడు, చిక్కిపోయాడు, సన్నగా అయిపోయాడు, ఇవన్నీ ఏంటి? శిశుత్వ యవనాద్య అవస్థలు. పసిపిల్లడుగా ఉన్నప్పుడు, యవనంగా ఉన్నప్పుడు రకరకాలుగా అవస్థలు అన్నమాట మనకి. బాల్యము, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని 4 రకాలు చెప్పుకొస్తారే అట్లా ఈ అవస్థలు అన్నమాట. బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్య ఆశ్రమములు, వాని యమములు, సత్కారము, అవమానము మొదలగు విశేషములు ఇకను అనేక రోగములు ఈ శరీరమునికే కలుగుతున్నవి. ఏం చెప్పుకుంటాం? ఫలానా బ్రాహ్మణులండి, ఫలానా వాళ్ళండి, ఫలానా క్షత్రియులు, శూద్రులు, వైశ్యులని 4 వర్ణాలు చెప్పుకొచ్చారు కదా. ఈ 4 వర్ణాల గురించి బ్రహ్మచర్య ఆశ్రమములు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే ఆశ్రమాలు, వాని యమములు, వానికి ఉండే నియమాలు, అవన్నీ కూడాను సత్కారం, వాళ్ళని పొగిడారని, మంచిగా చూశారని, అవమానం, వాళ్ళు తిట్టారని, చేశారని, ఇవన్నీ విశేషాలు ఇకను అనేక రోగములు ఈ శరీరమును కలుగుతున్నవి. ఏ శరీరాన్ని కలుగుతున్నాయి? స్థూల శరీరానికి కలుగుతున్నాయి. ఎందుకని? ఇది ఈ కంటికి కనిపించే స్థూల శరీరానికి కలుగుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇది ఈ శరీరం యొక్క అనివార్య ధర్మములు. మనం కావాలన్నా వద్దన్నా సరే అవి వచ్చి తీరతాయి. స్థూల శరీరానికి ఈ ధర్మాలు అనివార్యం, అంటే తప్పనిసరిగా వచ్చి తీరతాయి. సూచితరా జీవునికి స్థూల శరీరం రాకమునుపు బ్రాహ్మణాది వర్ణములు కాని, బ్రహ్మచర్య ఆశ్రమములు కాని, దాని చేకలుగడి అభిమానములు కాని, గౌరవము అగౌరవములు కాని లేవు. ఈ స్థూల శరీరము రాగానే పై కనపరిచిన అనర్థములన్నీ వస్తున్నవి. ఎప్పుడైతే స్థూల శరీరం వచ్చిందో ఈ పైన చెప్పుకున్న పెరగటం, లావటం, చెక్కటం, అవమానం, సత్కారం, మంచి చెడు మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అదంతా అనర్థాలన్నీ వచ్చేస్తున్నాయి. మదించిన ఏనుగా ఎక్కడున్న చెత్తనంతయు మీద పడవైచుకున్నట్లుగా మదించిన ఏనుగు ఏం చేస్తుంది? ఎక్కడున్న చెత్తను తీసుకొచ్చి నెత్తి మీద వేసుకుంటుంది. అప్పుడే స్నానం చేసినా సరే దాన్ని నెత్తి మీద వేసుకుంటుంది. ఎందుకు? ఏనుగు యొక్క సహజ లక్షణం, దాని యొక్క గుణం. అట్లాగే మనుష్యుడును తనవి కాని ధర్మములను అజ్ఞానముచే తనపై కల్పించుకుంటున్నాడు. అసలు మనుష్యుడికి ఏమన్నా ధర్మాలు ఉన్నాయా? అసలు ఏమీ లేవు. ఎందుకని? తను బ్రహ్మస్వరూపం కాబట్టి ఏమీ లేవు. కాకపోతే ఏం చేస్తున్నాడు? తను తెచ్చుకుంటున్నాడు. ఏనుగు ఎట్టయితే చెత్తను నెత్తి మీద పోసుకుంటుందో ఈ మనుష్యుడు కూడా తన ధర్మములు ఏవి కాని అని అజ్ఞానముచే తనపైన కల్పించుకుంటున్నాడు. ఇట్టి ధర్మములను ఔపచారికములని శాస్త్రజ్ఞులు తెలుపుదురు. ఉపచారాలు ఎందుకంటే ఈ శరీరానికి చేసేయని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఈ ధర్మములు తనవు కావని తెలిసి చెప్తారు. అట్లా ఉపచారాలు చేయాలి కాబట్టి, వస్తున్నాయి కాబట్టి చెప్పుకుంటున్నారు. కానీ ఏమంటారు? ఇవి తత్వజ్ఞులు ఏం చేస్తారు? ఈ ధర్మములు తనవి కావని తెలిసి దూరీకరించిన వాడు సచ్చిదానంద స్వరూపమును పొందుతున్నాడు. అది ఇక్కడండి బ్రహ్మ విద్యకి అసలు ఆట పట్టంటారే అట్లాంటిది. మొట్టమొదలు ఇది తెలుసుకోవాలి. ఎందుకని? ఈ కనిపించే స్థూల శరీరం నేనా? ఈ స్థూల శరీరానికి ఆధారమై ఏదైతే ఉందో అది నేనా? గురువు గారు ఎప్పుడు అనేవారు, ఏముంటే నువ్వు ఉన్నావురా, ఏముంటే నువ్వు ఉన్నావురా అనేవాళ్ళు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరి లేనిదంతా కూడా మనదని తెలుసుకుంటున్నాం. ఎట్లా? మదించిన ఏనుగు చెత్తను నెత్తి మీద ఎట్లయితే పోసుకుంటుందో ఈ మానవుడు కూడా ఇవన్నీ కూడా తనయని అనుకుంటున్నాడు. కానీ అది కాదని ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో మనిషి సచ్చిదానంద స్వరూపాన్ని అదే తన నిజ స్వరూపము. ఎట్లా? ఆ సచ్చిదానంద స్వరూపం ఏమో సత్తు, చిత్తు, ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్తు అంటే ప్రకాశిస్తోంది, ఆనంద స్వరూపంగా ఉందన్నమాట. అదే సచ్చిదానంద స్వరూపమే తాను. అదే తన నిజ స్వరూపము. అది అసలు తన యొక్క స్వరూపం అన్నమాట. కానా జాతి మతములకై దేవులాడు వారే స్థితిలో ఉన్నవారో తెలియనము. నా మతం ఇది, నా జాతి ఇది, నేను ఫలానా కులం, నేను ఫలానా వాడిని, నాకెంత ఉంది అంత ఉంది, ఇవన్నీ చెప్పుకునేవాడు దేవులాడుతున్నాడు. ఎందుకని? ఆత్మస్వరూపం తెలియక ఇందులోనే మునిగి ఇందులోనే చనిపోతున్నాడు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నవారో తెలియవలసిన. ఎవరు తెలుసుకుంటారండి? ఇదంతా
సాధన చేసి విచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలుసుకుని తనది కాని దానిని కూడా తనదిగా భావించి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటమే రాజయోగము. అసలైన బ్రహ్మ విద్య అంటే ఇదే. ఎట్లా తెలుస్తుంది అంటే తన యొక్క నిజస్వరూపాన్ని తాను తెలుసుకుంటే. ఎట్లా తెలుసుకుంటాడు ఇది? గురువు ద్వారా తెలుసుకుని మనసు ద్వారా విచారించి బుద్ధి ద్వారా నిశ్చయించి నేను ఆత్మస్వరూపాన్ని, ఇదంతా వచ్చేపోయేది, ఇదంతా స్థూల శరీరం, కనిపించేదంతా కూడా ఈ కళ్ళకు కనిపించేదంతా ఇక్కడ ఎప్పుడు మార్పు చెందేదే, ఇదే నేను అనుకుంటున్నానని అజ్ఞానంలో ఉన్నానని ఎవరైతే సాధకుడు దాన్ని తెలుసుకుంటాడో, తెలుసుకుని విచారించి అనుభవాన్ని పొందుతాడో వాడు ఎట్లా ఉంటాడు? వినియు వెనకయుండు కనియు కానకయుండు తలచి తలపకయుండు తాను యోగి మంజువరుల చేత మరిపూజ గుణచుండు విశ్వదాభిరామ వినురవేమ. వినియు వెనకయుండు విన్నాడు కానీ లోపలికి తీసుకోవాలి. ఎందుకని తాను సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి. కనియు కానకయుండు చూశాడు గాని చూసింది చిత్తంలోకి తీసుకోవాలి. తలచాడు తలచి తలపకయుండు ఒక తలపు వచ్చింది గాని అది తాను కాదు కాబట్టి తాను యోగి. యోగి అంటే ఒక గుర్తులేమి ఉండవండి. అంతఃకరణ శుద్ధి కలిగి ఆ సచ్చిదానంద పరబ్రహ్మం ఏదైతే ఉందో అది తాను అనే ఒక స్థిరనిశ్చయం కలిగిన వాడే యోగి అన్నమాట. కాబట్టి సాధకుడు ప్రతి వాళ్ళు కూడా ఈ తత్వజ్ఞానం తెలుసుకుని ఆ స్థూల శరీరం అంటే ఏంటో తెలుసుకుని ఆ స్థూల శరీరం యొక్క ఆ తత్వాలు ఏంటో తెలుసుకుని కనిపించేది లావటం, చిక్కటం, అభిమానం, మంచి చెడు ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరానికి సంబంధించినవి. ఇది నేను కాదని తెలుసుకోవటమే సాధకుడి యొక్క సాధనలో పరిపక్వత అండి. బుద్ధీంద్రియాణి శ్రవణం త్వక్ అక్షి ఘ్రాణం చ జిహ్వ విషయావ బోధనాత్ వాక్ పాణిపాదాః బుధం అతి ఉపస్థ కర్మేంద్రియాణి శ్రవణేన కర్మసు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ నిరూపణం. జ్ఞానేంద్రియాలంటే ఏంటి? ఈ రూపము కనిపించే కళ్ళు, శబ్దము చెవులు, రసనేంద్రియం నాలుక, గంధము వాసన చూడటం ముక్కు, స్పర్శ చర్మము, ఈ ఐదు కూడా చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణేంద్రియాలు అంటారండి. ఇవన్నీ కూడా ఈ ఐదు కూడా ఈ పంచ విషయములను గ్రహించినవి ఎగుటచే ఇవేం చేస్తున్నాయి? ఈ చెవులు, నాలుక, కళ్ళు, చర్మము, ముక్కు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? గ్రహిస్తున్నాయి. దేన్ని గ్రహిస్తున్నాయి? ఈ శబ్దాన్ని, స్పర్శాన్ని, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని గ్రహించుతున్నాయి. కాబట్టి వీటిని జ్ఞానేంద్రియములు అంటారండి. పాణి పాద పాయు ఉపస్థలు వరుసగా మాట్లాడుట. దేంతో మాట్లాడుతున్నాం? నోరుతో మాట్లాడుతున్నాం. ఇచ్చి పుచ్చుకునుట చేతులతో, దానాదులు అట్లాంటివి, గమన నడవటం కాళ్ళు, మలమూత్రములు వదులుట, నిసర్గ మలం అంటే రెండండి, ఒకటి మూత్రము, ఈ రెండింటిని వదులుట, విషయ సుఖమును అనుభవించుట, ఆనందం. ఎప్పుడు స్త్రీ పురుషుల ఏకత్వంలో ఆనందించేది విషయ సుఖాన్ని అనుభవించటం. దీని ఎందుకు ప్రవర్తించిన యోగు కర్మేంద్రియములు అనబడును. అవి 5 జ్ఞానేంద్రియములు, ఈ 5 కర్మేంద్రియములు అన్నమాట. వీటిని కర్మేంద్రియములు అంటారని చెప్పుకొస్తున్నారు. తర్వాత అంతఃకరణ చతుష్టయం అని 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారండి. నిగద్యతే అంతఃకరణం మనః దీహి అహంకృతి చిత్తం ఇది స్వవృత్తిభిః మనః తు సంకల్ప వికల్పనాదిభిః బుద్ధిః పదార్థాత్ వ్యవసాయ ధర్మతః. అత్ర అభిమానాత్ అహం ఇది అహంకృతిః స్వార్థానుసంధాన గుణేన చిత్తం. అంతఃకరణ వివరము ఒకే అంతఃకరణమును వృత్తి భేదముచే మనస్సు, బుద్ధి అని, అహంకారం అని, చిత్తం అని 4 విధములుగా చెప్తున్నారు. ఇదేంటిది? ఒకే అంతఃకరణం అంటే పనిముట్టు. ఎప్పుడు ఎక్కడుంది ఇది? లోపలున్న పనిముట్టు వృత్తి భేదముచే ఏ పని చేస్తే ఆ పనికి పేరు పెట్టారు. ఉన్నది మాత్రం ఒకటే అంతఃకరణం, ఒకటే పనిముట్టు లోపల ఉన్నది. దానికి ఏం చెప్తున్నారు? ఇది కూడా శ్రద్ధగా విని మళ్ళీ మళ్ళీ వినండి, బాగా తెలుస్తుంది అందరికీ కూడా. అది ఎట్లనగా అంతఃకరణం యొక్క సంకల్ప వికల్పాత్మక వృత్తిచే మనస్సు కలిగెను. ఎట్లా వచ్చింది? అంతఃకరణం యొక్క సంకల్ప వికల్ప, అంతఃకరణం అంటే లోపల ఉన్నది ఏదైతే ఉందో అది సంకల్ప వికల్పాత్మకమైన వృత్తిచే మనస్సు కలిగిన. మనస్సు ఎప్పుడు వచ్చింది? సంకల్పం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనస్సు ఉంది. వికల్పం వచ్చింది, సంకల్పం వచ్చింది, వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది, దాని పని అదే మనస్సుడు. కాబట్టి ఈ మనస్సు ఎప్పుడు కూడా
నిలవదు. దాన్ని నిలబడటమే యోగం అండి. ఇక నిశ్చయాత్మక వృత్తిచే బుద్ధి కలుగును. ఎప్పుడైతే ఈ సంకల్పం ఇట్లా చెయ్యాలి నేను అనుకున్నప్పుడు ఆ చెయ్యి అని చెప్తుంది అన్నమాట. చెయ్యాలి అని చెప్పినప్పుడేమో మనస్సు, చెయ్యి అని నిశ్చయం కలిగినప్పుడేమో దాన్ని బుద్ధి అంటారనమాట. నేనను అభిమాన రూప వృత్తిచే అహంకారం ఉదయించును. ఎవరికి వాళ్ళం నేను 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 అంటాం. ఎట్లా అంటాం? నేను అంటాం, సహజం, వాడుకలో వచ్చేస్తుంది, మనకు అలవాటు ప్రకారం వచ్చేస్తుంది. అభిమానం ఎప్పుడు ఈ స్థూల శరీరంతో కూడిన అభిమానంతో ఉండేటప్పటికి ఈ వృత్తిచే అహంకారం ఉదయించింది. స్థూల శరీరమే నేననే అభిమానం అది ఎట్లా వచ్చింది? అది కూడా అంతఃకరణతోనే వచ్చింది, ఉదయించిన. ఇక స్వప్రయోజన చింతనారూప వృత్తిచే చిత్తం ఏర్పడను. స్వప్రయోజనం, నాది, నేను, ఇదంతా ఏం చేస్తాం? ఇదంతా అంతఃకరణ వృత్తితే, చింతనారూప వృత్తితే చిత్తం ఏర్పడింది. ఉంది కదా మనకి చిత్తం అంటే రికార్డ్ చేసేది అంతా ఉంది కదా. మరి లేకపోతే మనకి మనకి ఎప్పుడెప్పుడు ఎలా గుర్తొస్తాయి? ఒక చిత్తం అనేది పెట్టుంటే ఆ పెట్టిలో ఇవన్నీ కూడా ఈ చింతనలు చేస్తూ విషయవాసన వీటన్నిటితో కూడా చిత్తం ఏర్పడింది. అనగా మనస్సు వికల్పములు చేయనది మొదట సంకల్పించును, తర్వాత ఇది సరి అగునా కాదాయని సందేహించినని భావం. బుద్ధి అనగా ఏ వస్తువునైనా నిశ్చయించను. ఇది మంచి, ఇది చెడు. మనకి ఇదంతా ఎంతసేపు జరుగుతుందండి? క్షణాల్లో జరిగిపోతుంది. అంతా గొప్పది మన శరీరం లోపల ఉన్నదన్నమాట ఆ మిషన్. కానీ దాన్ని మనమేం పట్టించుకోకుండా ఈ కనిపించే ఈ అహంకార మమకారాలకి, నేను, నాది, వస్తువులు, వీటి కోసం అనుకుంటా జీవితం అంతా జరిగిపోతుంది. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకుని ఈ మనస్సు యొక్క స్థితి, బుద్ధి స్థితి, అహంకారము, చిత్తం యొక్క స్థితి తెలుసుకుంటే కొంచెం మనం సాధనలో ముందుకు వెళ్తామండి. ఎంత దూరం వెళ్తామంటే మన సాధనా బలాన్ని బట్టి మనం వెళ్తాం అన్నమాట. తర్వాత అహంకారమును అభిమానించి స్వభావం కలదు. అహంకారం ఏంటి? అభిమానం. నేను, నన్ను అన్నారు, నాకు పెట్టారు, నాకు పెట్టలేదు అనేది ఇదేంటి? అహంకారంతో అభిమానించి స్వభావం కలదు. చిత్తం తన ప్రయోజనమునే చింతించినది. చిత్తం అంటే ఏంటి? తనంటే ఎవరు? జీవుడు. తన ప్రయోజనమే చింతిస్తుంది అంతే. ఇది అంతయు అంతఃకరణ విజృంభణమే అని భావము. ఇదంతా కూడా ఒకటే పనిముట్టు 4 చోట్లకి వెళ్ళి 4 రకాలుగా చేస్తూ విజృంభిస్తోంది. మొదట నేనను అజ్ఞాన కార్యమైన అభిమానం ఉదయించుతున్నది అహంకారంతో. దాన్ని అహంకారం అంటారు. ఈ అహంకారమును నశింపజేసిన అది తత్కారణముగు అవిద్యయు నశించున్నది. ఎప్పుడైతే ఈ అహంకారాన్ని నేననేది ఎక్కడ పుట్టిందో తెలుసుకుని దాని కనుక నశింపజేస్తే తత్కారణముగా అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం తెచ్చిపెట్టుకున్నది, అది కూడా నశిస్తుంది. ముఖ్య విషయం ఏమన్నా అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యంన అహం నేను అను పదమును విచారించి అర్థమును కనుగొని ముక్తుదగును. అది ఈ కనిపించే స్థూల శరీరమే నేనా, కనిపించకుండా ఇందులో ఎవరుంటే నేనున్నాననేది ఎవరికి వాళ్ళు విచారం చేసుకుంటే ఆ నేనే అహం పరమాత్మ. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మము అయి ఉన్నాను. అస్మి అంటే అయి ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను. కానీ ఎప్పుడు ఈ స్థూల శరీరం నేననుకుని భ్రమ చెందుతున్నాము, అజ్ఞాన దశలో చెందుతున్నాం. కానీ ఎప్పుడు జ్ఞానం వచ్చిందో అప్పుడు ఇంకా దానికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాను అని ఉంటాడు. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడని. ఎట్లాగూ ఏంటని ఎవరైనా అడిగితే స్వానుభవం, ఒక అరటిపండో మామిడి పండో చెప్పి దాని గురించి అంతా రాసుకొచ్చారు. ఎక్కడ పండుతుంది, ఎక్కడ పుడుతుంది, ఎవరు తిన్నారు, ఏం చేస్తారు, ఇట్లా ఎన్ని చెప్తారు. ఎన్ని తిన్నా ఎంత రేటు, ఇవన్నీ చెప్పినా సరే తనకేం కలుగుతుంది? దాని గురించి తెలిసింది, అనుభవించలేదుగా నువ్వు. ఎట్లా తెలిసింది? నువ్వు వినికిడి ద్వారా తెలిసింది, శ్రవణం ద్వారా తెలిసింది నీకంతా కూడా. మరి అసలైన రుచి అనుభవం అంటే ఎట్లా వస్తుంది? నాలుగు మీద వేసుకుంటూ దాని అనుభవం తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా వాచా వేదాంతం కాకుండా అనుభవైక వేద్యమైనది బ్రహ్మ విద్య తెలుసుకుని తమ తాను తెలుసుకుంటే గాని ఈ అహం బ్రహ్మాస్మి స్థితి అందరికీ అనుభవంలోకి వస్తుందండి. తర్వాత పంచ ప్రాణాలని ఒక శ్లోకం ద్వారా చెప్తున్నారండి. ప్రాణాపాన వ్యానోదాన సమానాః భవతి అసౌ ప్రాణః స్వయం ఏవ వృత్తి భేదాత్ వికృతి భేదాత్ సువర్ణ సలిలం ఇవ. బంగారు నీరు ఒకటియే, బంగారం అనేది ఒకటిదే. హోతపోసనతో ఆ అచ్చులలో అమర్చబడిన విష్ణువు, లక్ష్మి, సాంబశివుడు వీర్ల ప్రతిమా స్థలముల యొక్క భేదముచే ఆయా విగ్రహ రూపములగునట్ల ప్రాణవాయువు ఒక్కటియే. ఇది బాగా బ్రహ్మ విద్యా సాధకులు గుర్తు పెట్టుకోవాలండి. ఎందుకంటే
ప్రాణవాయువుతోనే ఉన్నది జీవితం అంతా కూడా. ప్రాణం పోయింది అంటారు, ప్రాణం పోసారంటారు. ఇదంతా కూడా తత్వానికి పూర్తిగా బ్రహ్మ విద్యకు సంబంధించింది అనమాట. కాబట్టి ఇక్కడ బంగారం ఒకటే అయినా సరే ఆ అచ్చుల్లో, ఎందుకని లక్ష్మీదేవి అచ్చు బొమ్మ వేసి దాంట్లో పోస్తే దానిగా మారిపోతుంది, శివుడు వేస్తే అట్ట మారిపోతుంది, విష్ణువు వేస్తే విష్ణు మనం ఏది కావాలనుకుంటే ఆ రూపంలోకి. అక్కడ తేడా ఏంది? బంగారం అచ్చే తేడా ఉంది. అక్కడ అచ్చు పోయటమే, అచ్చే రకరకాలుగా ఉంది, కానీ బంగారం మాత్రం ఒకటే. ఇక్కడ కూడా ప్రాణవాయువు అనేది ఒక్కటే ఉంది. ఆయా ప్రదేశముల యందలి వ్యాపార భేదముచే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములను పంచప్రాణ వాయువులుగానున్నది. ఎట్లా ఇది? ఆయా ప్రదేశముల యందలి వ్యాపార భేదముచే, ఎట్లయితే బంగారం ఒకటై ఉండి అచ్చులో పోస్తే రకరకాలుగా ఎట్లా మనకి చూడటానికి నిజమే ఇది శివుడి విగ్రహమే, ఎందుకయ్యా అంటే ఇది వరకు విన్నావు, చూసావు, పెద్దవాళ్ళు చెప్పారు, అదే నమ్ముతున్నావు. కానీ బంగారం గురించి వాళ్ళు చెప్పరు, నీకు తెలియదు. కాబట్టి ఇక్కడేమంటున్నాడు? ప్రాణవాయువు ఒకటి, ఆయా ప్రదేశములందులో వ్యాపార భేదం వచ్చే ఆ ప్రాణవాయువు ఎక్కడికి వెళ్తే ఏ రకంగా మారింది, ఎక్కడికి వెళ్తే అదే బంగారం అచ్చు ఎట్లయితే మారిందో ఈ ప్రాణవాయువు కూడా మన శరీరం లోపల ఒక్కొక్క చోటుకి వెళ్తే ఒక్కొక్క రకంగా మారి మన శరీర వ్యాపారాన్ని నడుపుతుంది అనమాట. నడిపిస్తున్నాడు లోపల ఉన్న పరమాత్మ ఈ ప్రాణవాయువు చేత. అదే అది రహస్యం తెలుసుకోవాలని అందరూ. కాబట్టి పంచప్రాణ వాయువులు అవుతున్నవి. ఇక ప్రాణపంచక నిరూపణము ఎట్లా ఉంది? ఈ ప్రాణపంచకం, ఈ పంచ ప్రాణాల గురించి చెప్తున్నాం కదా. మన నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చెప్తామండి? ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ అని మనం ఏదో పదార్థం అక్కడ పెట్టి అది భగవంతుడికి నివేదన సమర్పయామి అంటాం. అసలైన అదే దాన్ని ఏమంటాం మనం? నైవేద్యం అంటాం. ఏంటి నైవేద్యం? భగవంతుడికి ఏం పెట్టాలి? స్థూలంగా కనిపించే పదార్థాలను నైవేద్యంగా పెడుతున్నాం. మరి అసలైన నైవేద్యం అంటే ఈ ప్రాణాపానాలను ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎట్లా ఉన్నాయో తెలుసుకుని ఆ పరమాత్మతో ఏకీభావ అనుసంధానం కలిగి ఉండటం అసలైన బ్రహ్మ విద్య యొక్క యోగం యొక్క గొప్పతనం అండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకొస్తున్నాడు? ప్రాణవాయు ప్రాణపంచకం గురించి చెప్తున్నాడు. హృదయ స్థానము నుండి విశ్వాస నిశ్వాస రూప వ్యాపారముతే ప్రాణమనియు, అది హృదయ స్థానంలో ఉంటే ఈ వాయువు వెళ్లి విశ్వాస నిశ్వాసాల రూపంలో ప్రాణమనియు, వాయుస్థానం అందుండి మల మూత్ర విసర్జన రూప వ్యాపారముచే అపానమనియు శరీరం అంతటను వ్యాపించి ఉన్నది అయి ప్రాణాపాన సంచారోత్పాదక వ్యాపారముచే వ్యానమనియు, కంఠస్థానం అందుండి వాయు కర్షణ ఆకర్షణ రూప వ్యాపారముచే ఉదానమనియు, నాభి ప్రదేశమందుండి భుక్త పీతాన్న జలములను సమీకరణ రూప వ్యాపారముచే సమానమనియు, ఒకే వాయువు ఈ ప్రకారము 5 విధములుగా వ్యవహరింపబడును. ఇందాక ఒకే బంగారం అచ్చులో పోస్తే ఎట్లా ఉందో ఏ అచ్చు ఆ అచ్చుగా ఇక్కడ కూడా పరమాత్మ తాను కట్టుకున్నాడు ఇల్లు. తాను కట్టుకుంటూ ఏం చేశాడు? ఈ ఇల్లు ఆ ప్రాణవాయువే 5 రకాలుగా ఏ స్థానం దగ్గరికి వెళ్తే ఆ స్థానంలో దాని పనులుగా చేస్తోందన్నమాట. ఇక విచారించిన ప్రాణవాయువు అని చెప్పబడినది వాయు రూపమే, అది కూడా వాయువే. అది ప్రాణమయ కోశమగును. మనకి పంచకోశాలు వస్తాయండి ముందు ముందు. దీన్ని ఏమంటున్నాడు? ప్రాణమయ కోశం అంటున్నాడు. అది స్థూల సూక్ష్మ శరీరములకు సంబంధించినది. ప్రాణం ఏం చేస్తుంది? ఈ కనిపించే స్థూల శరీరానికి, కనిపించని సూక్ష్మ శరీరానికి కూడా సంబంధించి ఉండును. దీనికి అంతయు నడిపించు అధిష్టాన రూపమై ఉండినది ముఖ్య ప్రాణం ఒకటి కలదు. అది మనం బాగా గమనించాల్సింది. దీనికి అంతయు ఈ 5 ప్రాణాలకి కూడా, ఈ ప్రాణవాయువులకు కూడా ఏమేంటయ్యి? ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు పంచ ప్రాణాలు ఉన్నాయి కదా. ఈ పంచ ప్రాణాలకి కూడా ముఖ్యంగా ప్రాణం ఒకటి ఉన్నది. అది దేహేంద్రియాదులకు సంబంధించింది కాదు, అది ఇంద్రియాలకి దేహానికి సంబంధించింది కాదు. ఇంద్రియాలు అంటే చెప్పుకున్నాం కదా ఇందాక మనం, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, వీటికి సంబంధించింది కాదు. దానినే ఆత్మయని ఉపనిషత్తులు చెప్పుతున్నవి. అది ఆ ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో దాన్ని ఆత్మని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మనకు వేమయ్య కూడా దీనికి ఒక పద్యం ద్వారా తెలియజేస్తారండి. ఎట్లా? గాలి అందే పుట్టి గాలి అందే పెరిగి గాలి తెలియలేరు కదా నరులు, గాలి అందే ఆత్మ కలదదే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా పుడుతున్నాడు మనిషి? గాలి అందే పుట్టి. మరి ఎట్లా పెరుగుతున్నాడు? తల్లి గర్భంలో గాలి అందే పెరిగి గాలి
తెలియలేరు కదా నరులు. ఎప్పుడు తెలియలేరు? తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేసాక తెలియలేరు కదా నరులు. గాలి అందే ఆత్మ కలద అదే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. గాలి అందే ఆత్మ కలదు. ఆ గాలి ఆ ప్రాణవాయువులోనే ఉంది ఆత్మ. దాన్ని అదే తత్వం, అదే నువ్వు అని తెలియలేరు అని చెప్పి మనకి వేమన యోగి పద్యం ద్వారా తెలియజేస్తున్నారండి. విశ్వదాభిరామ వినురవేమ. మరియు స్వర్ణం ఒకటియే శతకాద్య ఆభరణ రూప ఈ కడియాలని, ఆ చెవులు దిద్దులని, గాజులని, ఏవో రకరకాల ఆభరణాలు చేయించుకుంటా ఉంటే ఆ బంగారంతో పరిణామముచే ఆయా రూప నామధేయములచే వ్యవహరింపబడినట్లను సువర్ణ రస మొదటే అయినను ప్రతిమాభేదముచే రామ విగ్రహము, కృష్ణ విగ్రహము ఇత్యాది నామరూపముల పొంది చెప్పబడినట్లను ఒకే మృత్తిక ఆయా ఘట విపాదులచే వేరువేరుగా ఎంచబడినట్లు. మృత్తిక అంటే మట్టి అండి. కొండని, మూకుడని, రకరకాలుగా ముంతలని రకరకాలుగా చేస్తారు కదా అతను ఇప్పుడు కుమ్మరివాడు. అట్లాగే ఈ ఒకే మృత్తిక, ఒకే మట్టి ఈ రకరకాలుగా ఎంచినట్లు ఒకే వర్ష జలము కోప తటాకాద్యుపాదులతో ఎట్లా నుయ్యని, చెరువని వాటిల్లో మనం ఉన్నది ఒకటే నీళ్లు. కానీ మనం ఏం చెప్పుకున్నాం? అక్కడ ఆకృతిని బట్టి ఆ పేరు పెట్టుకున్నాం. ఆ ఉపాధులచే భిన్న వ్యవహారముల గలదగునట్లను ఒకే పరమాత్మ ఆయా ఉపాధి భేదములచే జగద్రూపుడై వ్యవహరించుతున్నాడు. ఒకే పరమాత్మ ఉపాధులచే ఎన్నున్నాయి? ఇవి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. రకాలే ఇవి. ఒక్కొక్క రకంలో ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్నున్నాయో అంతులు. అక్కడ 84 లక్షల రకాల్లో కూడా మానవుడు అనేది ఒకటి. అన్నిటికంటే కూడా ఏంటిది? మానవ జన్మ గొప్పది 84 లక్షల రకాల్లో కూడా. కానీ అది తెలుసుకోలేక ఏం చేస్తున్నాడు? ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ శబ్ద రూపరస గంధాలకు వీటన్నిటికీ చిక్కి మానవుడు వస్తున్నాడు, పోతున్నాడు అంతే. కానీ తనెవరో తన తత్వం తెలుసుకోవట్లే. కాబట్టి ఈ ఒకే పరమాత్మ ఆయా ఉపాధి భేదములచే జగద్రూపుడై వ్యవహరింపబడుతున్నాడు. ఈ జగత్ రూపంగా ధరించి ఉన్నాడు. అప్పుడే కల్పిత నామ రూపములు ఏర్పడినవి. ఎప్పుడైతే పరమాత్మ ఇట్లా వ్యవహరింపబడుతున్నాడో అప్పుడు కల్పిత నామరూపములు ఏర్పడినవి. నామం అంటే పేర్లు, రూపం అంటే కనిపించేది. ఇవన్నీ కూడా 84 లక్షల రకాలుగా కూడా మనకు కనిపిస్తున్నాయి. విచారించి చూసిన కటకాద్యాభరణములు స్వర్ణము కంటెను, మృత్తిక ఘటాదుల కంటెను, వర్ష జలము తటాకాది జలము కంటెను వేరు కానట్లా ఈ జగత్తు కూడా పరమాత్మ కంటే వేరు కాదు. అది ఎట్లా వచ్చింది అంటే ఇది. ఈ జగత్తు కూడా పరమాత్మ కంటే వేరు కాదు, అంతయు బ్రహ్మమే. కటకాదులను స్వర్ణ దృష్టితో చూసిన స్వర్ణముగానే గోచరించినట్లా ఎట్లా ఈ కడియాలు, ఈ వస్తువులు, బంగారాలు, వడ్రానాలు, అరవంకీలు, రకరకాల వస్తువులు, గొలుసులని, అవని రకరకాల అసలు చెప్పడానికి అంతులేదు ఈ సృష్టిలోనమాట. అన్ని రకాలు కూడా ఎట్లా స్వర్ణ దృష్టితో చూస్తే, బంగారం దృష్టి చూస్తే అంతా బంగారముగానే గోచరించినట్ల జగత్తును కూడా బ్రహ్మ దృష్టితో గాంచిన బ్రహ్మమే అగును. ఈ సృష్టిని కూడా బ్రహ్మ దృష్టితో చూడాలి. ఎందుకని? జ్ఞాన దృష్టి, అదే బ్రహ్మ దృష్టి. ఎప్పుడైతే దృష్టి మారిందో నీకు సృష్టి యొక్క రహస్యం తెలిసింది. దృష్టి మారలేదనుకోండి, సృష్టి అంతా నిజమేననుకుంటావు. ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఏ విచారణ లేకుండా ఏదో జంతువు పుట్టి చచ్చిపోయినట్టుగా 4 కాళ్ళ జంతువు లేక 2 కాళ్ళ జంతువు లేక పుట్టి చనిపోతున్నాడు మనిషి. మనకి గురుగీతలో కూడా ఉందండి ఈ విషయం. కాబట్టి ఈ జగత్తును కూడా బ్రహ్మ దృష్టితో గాంచిన బ్రహ్మమే యగును. దీనికి కూడా మనకు వేమన యోగ పద్యం చెప్తున్నారండి. మాయ జగమటంచు మనుజులు తలచేరు, మాయ కాదు బ్రహ్మ మయము కాని, మాయ అయిన జగము మరియేడనున్నదో విశ్వదాభిరామ వినురవేమ. మాయ జగమటంచు మనుజులు తలచేరు. ఇదంతా ఈ జగత్తంతా కనిపించేదంతా మాయ మాయ అంటారు. మాయ కాదు బ్రహ్మ మయము కాని, మాయ కాదు. ఇది ఎట్లా తెలుస్తుంది? ఈ బ్రహ్మ దృష్టి కలిగితేనే తెలుస్తుంది అంతా బ్రహ్మమయమని. మాయ అయిన జగము మరియేడనున్నదో